ఇమాన్యుయల్కి వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి ఏం చెప్పింది, ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చింది, అది సంజన గారితో షేర్ చేసుకున్నాడు ఇమాన్యుయల్. అలాగే తన లవర్ నుంచి వచ్చిన లెటరు, రింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ భరణి గారు తనుజని అంటున్నారు, ఎందుకమ్మా నువ్వు నన్ను నీ పెళ్ళికి పిలవమంటే నేను పిలవను నాన్న అంటుంది. నాన్న కాదు భరణి సార్. అది ఎందుకు పిలవని అంటుంది, దాని వెనక ఏం జరిగింది, కళ్యాణ్ ఎందుకు నేనంత మూడీగా ఉన్నాడు, వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుంచి చాలా డల్గా ఉన్నాడు, ఎంత మాట్లాడినా తను ఎందుకు ఓపెన్ అప్ అవ్వట్లేదు, మేబీ తన మనసులో ఏం రన్ అవుతుంది, అక్కడ ఏం జరిగింది డిస్కషన్. ఒక చిన్న పెళ్లి స్కిప్ట్ వేశారు, దానిలో పెళ్లి కూతురు తనుజ, పెళ్లి కొడుకు సుమన్ శెట్టి అంట, తోడి పెళ్లి కొడుకు కళ్యాణ్ అంట. ఆ డిస్కషన్ ఏం జరిగింది. అలాగే దివ్య భరణి గారితో కేవలం తనుజ ఒక్క విషయంలోనే కొంచెం పొసెసివ్గా ఫీల్ అవుతుందా, లేదా ప్రతి ఒక్కరి విషయంలో ఫీల్ అవుతుందా, ప్రతి ఒక్కరి విషయంలో ఫీల్ అవుతున్నట్టయితే నాకెక్కడ కనిపించలేదు, మరి మీకు కనిపించిందా. ఎస్పెషల్లీ తనుజ వచ్చినప్పుడు తను కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఈవెన్ నైట్ సంజన గారు వచ్చి ఇలా మధ్యన కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత దివ్యం మాట్లాడిన మాటలు వింటే నిజంగా చాలా షాకింగ్గా అనిపిస్తుందండి, చాలా ఇరిటేటింగ్గా కూడా ఉంది. ఇలా బిహేవియర్ ఇలా ఉండటం కన్నా దివ్య యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయటికి వచ్చేయడమే మంచిది అనిపిస్తుంది. అక్కడికి భరణి గారు అంటున్నారు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఎందుకు అలా పెడుతున్నావు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్ధరాత్రి గుసగుసలు మిడ్ నైట్ టాక్స్లో పెట్టాను. టైటిల్ కింద లింక్ ఉంటుంది చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.